చెప్పన్నా ఖుషి సినిమాలు ఎలా ఉన్నాడు, షోరూమ్ నుంచి వచ్చిన బండి లాగా ఉన్నాడు. షోరూమ్ నుంచి వచ్చిన బండి 55 ఏళ్ళు 30 సంవత్సరాలు కుర్రోళ్ళ ఉన్నాడు వాడు. ఖుషిలో ఎలా ఉన్నాడు, సేమ్ ఫైట్స్ అలానే ఉన్నాయి. ఇంకోటి అయితే ఎవరు చేయగలడు అన్న. రాజకీయాలు అంటే అటే చూసుకుంటాడు. ఇటు మా కోసం జనాల కోసం చేసే సినిమా. షోరూమ్ నుంచి వచ్చిన బండిలా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కోసం రాజు సినిమాకి అన్న. విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. అవి హైప్ చేస్తుంటే టైం తీసుకుని చేసుంటే చాలా బాగుండు. కొంచెం తక్కువ ఉన్నాయి అన్న. రోమర్స్ వినొద్దు, ట్రోల్స్ వినొద్దు. పార్ట్ 2 కూడా చూసి మాట్లాడమని చెప్పు. సినిమా టేకింగ్ అయితే చాలా బాగుందన్న. థియేటర్లో ఎవడో కూర్చోలే. టేకింగ్ అయితే చాలా బాగుంది. సాంగ్స్ పరంగా ఆ సినిమాకి అలానే ఉంటాయి. మీరు ఐటమ్ సాంగ్స్లో సగం సగం బట్టలు వేసుకోవాలంటే అలా ఉండవు. ఇది హిస్టారికల్ మూవీ. హిస్టారికల్ మూవీ అంటే ఆ డ్రెస్ కోడ్, ఆ వాతావరణం, ఎక్స్పోజర్ అలా ఉంటుంది. అంతేకాదండి ఇప్పటికి ఇంకా నా వయసు అలాంటి పాటలు కావాలంటే ఇందులో ఉండవు. ఇది హిస్టారికల్ మూవీ. ఒక పూర్వం రాజుల కానించి దేవుళ్ళ గురించి చాలా బాగా చూపించారు. దేవుళ్ళని మంటల్లో వేసేయడం, అప్పుడు ఆచార్యాలు బట్టి తీసే సినిమా ఇది. ఇది మనకంటే మన తాతలకు బాగా అర్థమవుతుంది. మనకేం అర్థమవుతుంది. ఇక్కడ దాకా వేసుకుంటే మనకు నచ్చుతుంది. ఇక్కడ దాకా వేసుకుంటే చొక్కా ఎగరేసుకొని సినిమా పార్ట్ 2తో నెక్స్ట్ ఓజీ మామూలుగా ఉండదు. ఓజీ అయితే మామూలుగా ఉండదు. ఇది పార్ట్ 2 కంపేర్ చేసుకోండి అన్న. సినిమా అయితే బాగుంది. ఓవరాల్గా కలెక్షన్స్ గురించి మాట్లాడద్దు. అవందరూ అయ్యాయి మాగో. వర్షం ఎలా వస్తుంది అలా మా ఓడికి వచ్చేస్తాయి. కలెక్షన్ మేము అడుకోకలేదు. కలెక్షన్ మేము అడుకోకలేదు. ఈ వర్షం ఎలా వస్తుంది అలానే వస్తుంది. ఆయన క్రేజ్ తగ్గదన్న. పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గదు.